బయటికి సాయంత్రం 8-9 అయినా కూడా తోట నుంచి ఇబ్బంది పడి కష్టపడొచ్చే రైతన్నను దారుణంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ కరెంటు అర్ధరాత్రి వస్తుంది. మరి మొత్తం కుటుంబాన్ని ఇడిచిపెట్టాలి, ఇంటికాడ వైఫ్ ని పిల్లల్ని అందరినీ వదిలిపెట్టాలి. వాళ్ళు ఎట్లుంటారో అని రందో పక్కన, మరి అక్కడికి పోతేనేమో పామో తేలో ఉడుతుందనే బెంగ ఇంకో పక్కన. మరి ఇంత పెద్ద పెద్ద మనుషులు వచ్చిందే, ఇయ్యరాదా కరెంటు? పరిశ్రమలకైతే ఇయ్యొచ్చు, బ్యాంకులకు వేల కోట్లు డబ్బులు ఎగబెట్టేటటువంటి పరిశ్రమలకైతే కరెంట్ ఇవ్వచ్చు, కానీ మరి కష్టపడే రైతులకు కరెంట్ వస్తలేదు. దాని మీద ఖచ్చితంగా మనం అడగాల్సిన అవసరం ఉన్నది. టైంకు యూరియా దొరుకుతలేదు. యూరియా ఇయ్యమంటే ఫోన్లో యాప్ పెడతారంట, ఆ యాప్ చూసి మనం బుక్ చేసుకోవాలంట. నేను ఒకటే మాట అడుగుతున్నా, మా రైతుల దగ్గర అయితే చిన్న ఫోన్లు ఉన్నాయబ్బా, ఎర్ర బటన్ పచ్చ బటన్ చిన్న ఫోన్ ఉంది మా దగ్గర. మరి మొదలు మా అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుర్రి. అంతేనా? అందరికి ఐఫోన్లు ఇవ్వండి, ఆ తర్వాత యాప్ పెట్టుండ్రి. పెడితే మేము కూడా నేర్చుకుంటాం కదా, అదేం బ్రహ్మ విద్య కాదు. కానీ మా దగ్గర ఫోనే లేదు. ఇప్పుడు మేము ఏడబోదుము, మా పిల్లగాని ఏడ బతిమలాడదుము, ఆ చదువుకునే పిల్లని బతిమలాడి యాప్ బుక్ చేసుకొని కొనుక్కోవడానికి పోవాలి యూరియా. అంటే మీకు యూరియా ఇచ్చే చేతగాక అనేకమైనటువంటి కొర్రీలు పెడుతున్నారు తప్పితే నిజంగా రైతు మేలు కోరి కాదు. నిజంగా రైతు మేలు కోరి ఉంటే ఏం చేయాలి చెప్పలే, ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలే. మీరు అర్జెంట్ గా ఓన్రి ఊరుకుండ్రి, బ్యాంకుల దగ్గర లైన్లు కట్టుండ్రి. మీ దగ్గర 1,00,000 రుణమాఫీ అయిపోతే 2 లక్షలు తెచ్చుకోండి. ఇంటింట్లో ఎంతమందికి వస్తే అంతమందికి 2 లక్షలు తెచ్చుకోండి. మేము ఎక్కుతానే సోనియమ్మ పుట్టినరోజు నాడు మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అంటే పాపం చాలా మంది ఒక్కొక్క ఇంట్లో 2-3 పోయి డబ్బులు తెచ్చుకున్నారు. కానీ ఆ 2 లక్షల రుణమాఫీ అనేది జరగనే లేదు. ముఖ్యమంత్రి